దాంతోపాటు అక్కడ నుంచి మళ్ళీ నాకు ఫర్దర్ ఫ్యూచర్ ఎలా, ఇక్కడికి అయిపోయింది, ఏం చేయాలి అంటే ఇప్పుడు డిగ్రీ మంచి కాలేజెస్ ఎక్కడ ఉంటాయి అంటే నిజాం కాలేజ్లో నీకు స్పోర్ట్స్కి మంచి ఎంకరేజ్ చేసే కాలేజు, దాంతోపాటు హాస్టల్ ఫెసిలిటీ ఉన్న కాలేజు ఉస్మాన్ యూనివర్సిటీకి అటానమస్ నిజాం కాలేజ్లో నీకు అడ్మిషన్ వస్తే నీ ఫ్యూచర్ సెట్ అవుతుంది అని చెప్పేసి నాకు గైడ్ ఇచ్చిన నా గురువు మనన్ సార్. సో ఇప్పుడు అతను లేరు, బాధాకరమైన విషయం. సో అప్పుడు నేను వచ్చి మళ్ళీ నిజాం కాలేజ్లో అడ్మిషన్ అప్లికేషన్ పెట్టేసిపోతే నాకు మళ్ళీ వీళ్ళు స్పోర్ట్స్ కౌన్సిలింగ్లో పిలవడం జరిగింది. ఆ స్పోర్ట్స్ కౌన్సిలింగ్లో నా ఫస్ట్ బీఎస్సీ బీజెడ్సీ నా బ్యాక్గ్రౌండ్ సైన్స్ కాబట్టి మళ్ళీ నేను ఆర్ట్స్ తీసుకోలేను కదా అని సైన్సే బీజెడ్సీ జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత మాకు మంచి అవకాశం అంటే నిజాం కాలేజ్కి ఆనుకొని ఉన్న ఎల్బీ స్టేడియం, అంటే ఎల్బీ స్టేడియము ఈజ్ టాప్ ఇంటర్నేషనల్స్. ఇప్పుడు ఇండియన్ టీంకి చాలామంది క్యాప్టెన్స్ అర్జున్ అవార్డీ లెవెల్ ఆ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. నిజాం కాలేజ్ ఆపోజిట్లో ఎల్బీ స్టేడియం ఏదైతే టెన్నిస్ గ్రౌండ్స్ ఉన్నాయి దాని డౌన్లో ఉంటుంది, దాని పైన హ్యాండ్బాల్ గ్రౌండ్ ఉంటుంది. కానీ సైన్స్ ని వాలీబాల్ ని మేనేజ్ చేయడం చాలా కష్టం. అది ఇవి డిగ్రీ 3 years చేయడం ఎలా. సో దాంతో డిగ్రీ జాయిన్ అయిన తర్వాత ఇక నా కెరియర్ వాలీబాల్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. అంటే వాలీబాల్ ఆడితేనే ఇక ఎవ్రీ డే 2 times ప్రాక్టీస్ చేయకుంటే మనకు మనసున పట్టకపోయేది.